హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి తెలుగమ్మాయి ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మీషోలో వరలక్ష్మి వ్రతం అమ్మవారికి కావాల్సింది తీసుకున్నాను. అందరికీ యూజ్ అవుతుంది. ఇదైతే ఫస్ట్ వచ్చేసి బాక్స్ వచ్చేసి ఇలా కాటన్ బాక్స్లో ప్యాక్ చేసి ఇచ్చేసారు. అమ్మవారి డాల్ ఇది వరలక్ష్మి వ్రతం అమ్మవారికి. మనకు శారీ అది డ్రేపింగ్ అది రాదు కదా, రాని వాళ్ళు ఇలా సింపుల్గా పూజ చేసుకోవచ్చు. అందరిలాగే శారీ అది కట్టినట్టుగా కాళ్ళు, హ్యాండ్స్, లెగ్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉండే. అమ్మవారి వరలక్ష్మి వ్రతం అప్పుడు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి చాలామంది కొంతమంది చీర కట్టడం రాదు కదా, పర్ఫెక్ట్గా అమ్మవారికి ఇలా సింపుల్గా మనం డాల్ తీసుకున్నామంటే అమ్మవారిది మనం ఇంకా తర్వాత ఫేస్ పెట్టేసామంటే సరిపోయింది. ఇంకా మనకి పూజ కూడా ఎక్కువ టైం పట్టింది కాబట్టి శారీ అది కట్టడం అలా ఇలా కూడా యూజ్ చేయొచ్చు. ఇలా బయట దొరుకుతుంది కాబట్టి మీషోలో తక్కువ రేట్లోనే దొరుకుతుంది. ఇది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అమ్మవారి ఫేస్ ఒక్కటి పెట్టుకోవటమే, మనం ఇంకా ఫేస్ ఉన్నాయి కూడా ఉన్నాయి. నేనైతే ఫేస్ వచ్చేసి నాకు ఇంట్లో ఉంది కాబట్టి నేను ఇలా బాడీ పార్ట్ తీసుకున్నాను. లెగ్స్ కానీ అన్నీ చూడండి అమ్మవారికి కోరింటాకు పెట్టి చూడండి. ఇది వచ్చేసి కింద సైడ్ బ్యాక్ సైడ్ వచ్చేసి శారీ కూడా ఇలా ఉంది. శారీ క్వాలిటీ అది కూడా బాగానే ఉంది. ఇలా వచ్చింది. అయితే చిన్న టెంకాయ పట్టింది, ఎక్కువ పెద్దది కాకుండా స్మాల్ది, చాలా చిన్నది. హోల్ మాత్రం చిన్నగా ఉంది. హ్యాండ్స్ చూడండి బాగా పర్ఫెక్ట్గా ఉన్నాయి, గట్టిగా ఉంది. డాల్ కూడా ఏమీ వీక్గా అలా ఏం లేదు, స్ట్రాంగ్గానే ఉంది. చూడండి ఎంత నీట్గా డ్రైప్ చేసి అమ్మవారిని బాగా కూర్చోబెట్టారు. మనకి ఇంత పర్ఫెక్ట్గా అంటే రాదు కాబట్టి నేను ఇది తీసుకున్నాను ఈ సంవత్సరం అమ్మవారిని. మనం వచ్చేసి కరెక్ట్ ఈ సైజ్ వచ్చేసి నా మా చెయ్యి అంత ఉంది అంతే. ఇది ఇంచెస్ వచ్చేసి 12 ఇంచెస్ అని చెప్పారు. నేనేం కొలత లేదు. వచ్చినాక చెయ్యి మాత్రం మన మా చెయ్యి కాడి నుంచి పైకి ఉంది. సైజు మాత్రం ఇంకా ఇదిగో ఇలా ఫేస్ పెట్టేశాను. అమ్మవారి ఫేస్ పెట్టి మనం అలంకరించవచ్చు. నా దగ్గర వచ్చేసి ఈ ఫేస్ ఉంది. ఇది అమ్మవారికి సెట్ అయిందో లేదో కామెంట్ చేయండి. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. అమ్మవారి ఫేస్ అది ఈ బాడీ పార్ట్కి సెట్ అయిందో లేదో కామెంట్ చేస్తే దాన్ని బట్టి నేను వేరేది తీసుకోవాలో లేదో అర్థమైంది. నెక్స్ట్ వచ్చేసి ఇది బ్యాక్గ్రౌండ్ డెకరేషన్కి లక్ష్మీదేవి అమ్మవారిది బ్యాక్గ్రౌండ్ కట్టన్ లాగా ఇంక వేసేయచ్చు. మనకి సింపుల్గా టైం కూడా సేవ్ అవడానికి చిన్నపిల్లలు అది ఉన్నోళ్ళు కొంచెం టైం కుదరదు కదా, వాళ్ళతో పిల్లలు అది ఉన్నోళ్ళకి ఆ రోజు అట్లా స్కూల్ హాలిడే అలా ఇస్తారు కాబట్టి పూజ చేసుకోవాలి మనం త్వరగా ప్రశాంతంగా అంటే ఇలాంటివి తీసుకున్నట్టే త్వరగా అయిపోయింది. ఇది వచ్చేసి కటన్ లాగా ఉంటుంది. ఇంకా గోడకి తగిలియటానికి హోల్స్ ఏమీ లేదు, మనం ఇంకా స్టిక్ చేసుకోవటమే. లేదంటే మనమైనా స్టిచ్ చేసుకోవచ్చు. కటన్ లాగైనా కటన్ రాడ్డు తగిలించుకునేటట్టుగా కొంచెం క్లాత్ అది ఇచ్చారు. అయితే బాగా పర్ఫెక్ట్గా ఉంది. ఇది క్లాత్ కూడా స్ట్రాంగ్గానే ఉంది, వీక్గా ఏం లేదు. ఇది వచ్చేసి అమ్మవారి లక్ష్మీదేవి ఫేస్ అది ఎంత నీట్గా డీటెయిలింగ్గా ఉంది. నాకైతే బాగా అనిపించింది. ఇదైతే క్వాలిటీ అది బాగుంది. ఏనుగులు వచ్చి లక్ష్మీదేవి బాగా ఫేస్ అది కనిపిస్తా, చుట్టూరు బంతిపూలు అది వచ్చి బాగా కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చే నెక్స్ట్ ఆగస్టులో వచ్చేసి 1 నుంచి 3 వరకు మళ్ళీ ఆఫర్ సేల్ ఉంది. ఆ సేల్లో అయినా మీరు కొనుక్కోవచ్చు. మీషోలో వచ్చేసి మీకు యూజ్ అయితేనే తీసుకోండి, లేదంటే అవసరం లేదు. ఇదేం ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. బయట ఇది కంపారిజన్ చేసుకొని దాన్ని బట్టి చూసుకోండి. మీకు ఐడియా కోసం ఇలా వరలక్ష్మి వ్రతం కోసం ఇలా బయట అయినా దొరికితే బయట ఆ షాపుల్లో అయినా కొనుక్కోండి. క్వాలిటీ అది బాగుంటుంది. చూపిస్తున్నాను. రేట్ అది రీజనబుల్గానే ఉంటుంది. కటన్ వచ్చేసి ఆఫర్లో పెట్టినప్పుడు అయితే 300 పడింది. నార్మల్ టైంలో అయితే 330 అలా పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఫ్లవర్స్ తీసుకున్నాను. ప్లాస్టిక్ ఫ్లవర్స్ రేట్ ఎక్కువ ఉంటుంది కదా వరలక్ష్మి వ్రతం అప్పుడు. ఇలా ప్లాస్టిక్ తీసుకున్నా అంటే వెనక అది తగిలించడానికి అమ్మవారికి పెట్టడానికి ఎట్లా ఫ్రెష్గా తీసుకోవాలి కాబట్టి ఇలా ప్లాస్టిక్ డెకరేషన్గా వాటికి పనికి వస్తాయి. ఇవి వచ్చేసి 10 మాలలు వచ్చినాయి. 10 ప్యాక్ ఆఫ్ ఉంటుంది. ఇది 150 రూపీస్ ఏమో పడింది నాకు వచ్చేసి. ఇవి నేను మీషోలో తీసుకున్నవి. బయట షాపుల్లో కూడా దొరుకుతాయి. ఏంటంటే కొంతమంది షాపింగ్ అది వెళ్ళి చేయలేని వాళ్ళు ఇవైతే ఇంటికే వస్తాయి కాబట్టి ఇలా షాపింగ్ చేయొచ్చు. లేదు మేము బయటే కొనుక్కోవాలంటే బయటే కొనుక్కోవచ్చు. మీషోలోనే
కొనాలని ఏం లేదు, ఒక ఐడియా కోసం మీకు చెప్తున్నాను. వరలక్ష్మి వ్రతం వచ్చే 8వ తారీఖే కాబట్టి ఆగస్ట్ 8 మనం ముందుగా ప్రిపేర్ పెట్టుకుంటున్నాము. ఇవన్నీ సామాన్లు అవి పూజకు కావాల్సినవన్నీ తీసుకొని, ఇవన్నీ వచ్చేసి డెకరేషన్ ఐటమ్స్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. మీరు కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఎలా అనిపించిందో కామెంట్